హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీ. మరి స్టోరీలోకి వెళ్తే, సాధారణంగా స్వర్గం నరకం ఎక్కడో ఉండవు, ఈ లోకంలోనే ఉంటాయి. మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. కొన్నిసార్లు మన పొగరు కూడా మనల్ని నరకంలోకి నెట్టేస్తుంది. ఒక అమ్మాయికి మాత్రం తన అందమే తనని నరకంలోకి తోసేసింది. దానికి కారణం ఒక ఆత్మ. ఆ ఆత్మకి తనకి సంబంధం ఏమిటో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళాల్సిందే. ఇది నిజంగానే జరిగిన కథ. ప్రియా అనే 23 సంవత్సరాల అమ్మాయి విజయవాడలో ఒక ఫ్లాట్లో ఒంటరిగా ఉండేది. అక్కడే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసేది. చాలా అందంగా ఉండేది. ప్రియకి తన అందం మీద చాలా ఇష్టం ఉండేది. ఎక్కడ అద్దం కనిపించినా అద్దంలో తన అందమైన ముఖాన్ని చూసుకుని మురిసిపోయేది. ప్రియా తన లైఫ్ని చాలా ఆనందంగా గడిపేది. ఒకరోజు ఆఫీస్లో వర్క్ అవ్వగానే తన ఫ్లాట్కి బయలుదేరింది. దారిలో మంచి వర్షం పడింది. అలా వర్షంలో తడుస్తూనే తన ఫ్లాట్కి వెళ్ళిపోయింది. తను చాలా తడిచిపోయింది అని చిరాగ్గా తన ఇంట్లోకి వెళ్ళగానే టవల్ తీసుకుని స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది. షవర్ ఆన్ చేసి స్నానం చేస్తూ ఉంది. అలా స్నానం చేస్తూ ఉండగానే ఇంతలో షవర్ ఆగిపోయింది. తాను చాలా చిరాకు పడుతూ బయటకు వచ్చింది. టవల్ కప్పుకొని బయటకు వచ్చింది. నైట్ డ్రెస్ వేసుకొని హాల్లో కూర్చొని టీవీలో హర్రర్ మూవీ చూస్తూ ఉంది. రోజంతా అలసిపోవటంతో ప్రియా కళ్ళు మూసుకుపోతున్నాయి. అలా మూసుకున్న కళ్ళతోనే టీవీ చూస్తుంది. అలా టీవీ చూస్తూ ఉండగానే తన రూమ్ మొత్తాన్ని ప్రియా టీవీలో చూసింది. ఆ టీవీలో తనలాగే ఎవరో అమ్మాయి టీవీ చూస్తున్నట్టుగా కనిపించింది. అది చూడగానే కళ్ళకున్న నిద్ర ఎగిరిపోయి ఉలిక్కి పళ్ళేచింది. కళ్ళు బాగా నలుపుతూ టీవీ వైపు చూసింది. టీవీలో మామూలుగానే హర్రర్ మూవీ వస్తుంది. బాగా అలసిపోవటం వల్ల ఇదంతా తన భ్రమ అనుకొని లైట్గా తీసుకుంది. మళ్ళీ తను అలా చూస్తూ ఉండగా ఈసారి క్లియర్గా టీవీలో తన రూమ్ కనపడింది. కానీ ఈసారి తన సోఫా వెనకాల ఏదో నల్లని ఆకారం తన జుట్టును తాకుతుంది. ప్రియ వల్లంతా చెమటలు తడిచిపోయింది. గుండె వేగం పెరిగిపోయింది. వెనక్కి చూసేంత ధైర్యం రావటం లేదు. అయినా భయంలో వెనక్కి తిరిగి చూసింది. కానీ వెనకాల ఎవ్వరూ లేరు. రాత్రి టైం సరిగ్గా 12 అవుతుంది. విజయవాడలో కుండపోతుగా వర్షం కురుస్తూనే ఉంది. దానికి తోడుగా చల్లగాళ్ళు వీస్తున్నాయి. ప్రియా రూమ్ చాలా నిశ్శబ్దంతో నిండిపోయింది. ప్రియాకి భయం మొదలైంది. దానికి తోడుగా ఫ్లాట్లో తను ఒక్కటే ఉంది. ప్రియాకి భయం ఇంకా ఎక్కువైంది. అయినా సరే ధైర్యం తెచ్చుకుని పడుకోవడానికి తన రూమ్కి వెళ్ళింది. వెళ్ళి బెడ్ పైన అలా పడుకోగానే ఇంతలో బాత్రూంలో నుంచి ఏదో శబ్దం వినిపించింది. ఏమైంది అని బాత్రూంలోకి వెళ్ళి చూడగానే షవర్లో నీళ్లు తిరిగి వచ్చేశాయి. ప్రియా ట్యాప్ ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంది. నిద్రలోకి పూర్తిగా వెళ్ళకముందే ప్రియా ప్రియా అని తన్నెవరో పిలిచారు. ఆ పిలుపుకి ఉలిక్కి పళ్ళేచి బెడ్రూమ్ లైట్ ఆన్ చేసింది. తర్వాత బాత్రూమ్ లైటు, కిచెన్ లైటు ఆన్ చేసింది. ఆ ఇంట్లో పూర్తిగా తను తప్ప ఎవ్వరూ లేరు. ప్రియ భయంతో అటు ఇటు చూస్తూ ఉంది. ఇంతలో ఎవరో తన మెడ దగ్గర శ్వాస వదులుతున్నట్టు తెలిసింది. గుండె గతుక్కుమంది. వెంటనే పరిగెత్తి రూమ్ నుండి బయటకు వచ్చింది. పక్క రూమ్లో ఉన్న తన ఫ్రెండ్ శ్వేత రూమ్ డోర్ తట్టింది. శ్వేత ప్రియని ఏమైంది అని అడిగింది. ప్రియా శ్వేతని ఈ ఒక్కరోజు నీ రూమ్లో నిద్రపోవచ్చా అని రిక్వెస్ట్ చేసింది. శ్వేత ఒప్పుకుంది. ప్రియా ఆ రోజు శ్వేత ఇంట్లోనే నిద్రపోయింది. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి తొందరగానే తన ఫ్లాట్కి వచ్చేసింది. ఎందుకంటే ఆ రోజు ప్రియా తన బాయ్ ఫ్రెండ్ ఇంటికి డిన్నర్కి ఇన్వైట్ చేసింది. ప్రియా తొందరగా డిన్నర్ చేసి డైనింగ్ టేబుల్పై సెట్ చేసింది. తర్వాత ప్రియా స్నానం చేయడానికి వెళ్ళింది. ప్రియా స్నానం చేస్తూ ఉండగా బయట ఏదో ప్లేట్ పగిలిన సౌండ్ వచ్చింది. ఏమైందా అని ప్రియా షవర్ ఆఫ్ చేసి బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి చూసింది. ప్రియా బయటకు వెళ్ళి చూస్తే అన్ని వస్తువులు ఎలా సెట్ చేసి ఉందో అన్నీ అలానే ఉన్నాయి. ప్రియ చిరాకుతో బాత్రూంలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసింది. షవర్ ఆన్ చేసి స్నానం చేస్తూ ఉంది.
ఇంతలో తన వీపును ఎవరో తాకుతూ రుద్దుతూ ఉంది. అలానే తన నడుమును తాకుతూ ఉంది. ప్రియ భయంతో వణికిపోతుంది. ఇంతలో మళ్ళీ ప్లేట్ పగిలిన సౌండ్ వినిపించింది. ప్లేట్ పగిలిన సౌండ్కి భయపడుతూ బయటకు వచ్చి చూసింది. కానీ ఈసారి తను సెట్ చేసిన వాటిలో కొన్ని ప్లేట్స్ పగిలిపోయి ఉన్నాయి. ఇదంతా ఏదైనా పిల్లి పని అయి ఉంటుంది అని అనుకుంది. ఆ పగిలిన ప్లేట్స్ని పడేసి కొత్త ప్లేట్స్ని సెట్ చేసింది. ఇంకా అందంగా రెడీ అయ్యి ప్రియుడి కోసం ఎదురు చూస్తూ ఉంది. అలా ఎదురు చూస్తూ ఉండగానే డోర్ చప్పుడైంది. వెళ్ళి చూడగానే తన లవర్ శ్యామ్ నిలబడి ఉన్నాడు. ప్రియ ఆనందంగా గట్టిగా హగ్ చేసుకొని ఇంట్లోకి వెల్కమ్ చెప్పింది. ఎందుకంటే శ్యామ్ అదే మొదటిసారి ప్రియ ఇంటికి రావటం. ఇద్దరు బాల్కనీలోకి వెళ్ళి రైనీ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఒక కప్పు కాఫీని ఇద్దరు షేర్ చేసుకుని తాగుతున్నారు. అలా తాగుతూ ఇద్దరు రొమాంటిక్గా మాట్లాడుకుంటున్నారు. శ్యామ్ చాలా రొమాంటిక్గా ప్రియని చూస్తూ ఉన్నాడు. శ్యామ్ తన చేతులతో మెల్లిగా ప్రియ నడుము పట్టుకున్నాడు. ప్రియని తన వైపుకు లాక్కున్నాడు. గట్టిగా తనని హక్ చేసుకుని తన పెదాలతో ప్రియ పెదాలను అందుకున్నాడు. అలా తన్ని కిస్ చేస్తూ ఎక్కడెక్కడ తాకుతున్నాడు. ప్రియ, చాలు శ్యామ్, ఇప్పుడు డిన్నర్ చేద్దాం అని ఇద్దరు వెళ్ళి డైనింగ్ టేబుల్పై కూర్చుంటారు. ప్రియ వేడివేడిగా బిర్యానీ వడ్డిస్తూ ఉండగా ఇంతలో డోర్ కొట్టిన సౌండ్ వస్తుంది. ఈ టైంలో ఎవరే ఉంటారని భయంతో గుటకలు మింగుతూ డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా చేతిలో ఫ్లవర్ బుక్కే పట్టుకుని శ్యామ్ కనిపించాడు. ఏ సారీ ప్రియ, లేట్ అయింది, ఏమనుకోకు, ట్రాఫిక్లో కొంచెం లేట్ అయింది. శ్యామ్ చూడగానే ప్రియ ముఖంపై రంగే ఎగిరిపోయింది. వెంటనే వెనక్కి తిరిగి చూసింది. ఇంతసేపు ఏ శ్యామ్ అయితే తనతో ఉన్నాడు, తను అక్కడ లేనే లేడు. భయపడుతున్న ప్రియా ఫేస్ని చూసి శ్యాము, ఏ ప్రియా, ఏమైంది, ఏదైనా దయ్యాన్ని చూసావా ఏంటి, అలా భయపడుతున్నావు, ఆర్ యూ ఓకే ప్రియాని అడుగుతాడు. నో నో, అలాంటిది ఏమీ లేదు. శ్యామ్, నువ్వు లోపలికి రా. శ్యామ్ లోపలికి వచ్చాడు. అలా వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకుని డిన్నర్ చేశారు. అలా డిన్నర్ చేస్తూ ఉండగా ఎవరో ప్రియ వెనక నుండి ప్రియ నడుమును తాకుతూ ఉన్నట్టు అనిపించింది. భయపడి వెనక్కి తిరిగి చూసింది. కానీ వెనక ఎవరు లేరు. శ్యామ్, ఆర్ యూ ఓకే ప్రియా, ఎనీథింగ్ ఎల్స్ అన్నాడు. నో శ్యామ్, ఏం లేదు అని చెప్పింది. డిన్నర్ చేసి ఇద్దరు కొంతసేపు టీవీ చూసి వెళ్ళి నిద్రపోయారు. టైం సరిగ్గా 1 అవుతుంది. శ్యామ్ కళ్ళు హఠాత్తుగా తెరుచుకున్నాయి. ఒక విచిత్రమైన సౌండ్తో ఒక దోమ వల్ల శ్యామ్ నిద్రపాడైంది. శ్యామ్ నీళ్లు తాగుదామని హాల్లోకి వెళ్ళాడు. వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే హాల్లోని ఫ్యాన్ దానంతటదిగానే తిరుగుతుంది. శ్యామ్ తిరిగి చూడగానే ఫ్యాన్ తిరగటం ఆగిపోయింది. మళ్ళీ వాటర్ బాటిల్ తీయడానికి వంగగానే మళ్ళీ ఫ్యాన్ తిరగటం మొదలైంది. లేచి చూడగానే ఆగిపోయింది. మళ్ళీ బాటిల్ కోసం వంగగానే ఫ్యాన్ తిరుగుతుంది. లేచి చూడగానే ఆగిపోయింది. శ్యామ్ అదేమిటి పట్టించుకోకుండా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి బాటిల్ తీసుకుని నీళ్లు గబగబా తాగేసి ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేయగానే ఏదో శబ్దం వినిపడింది. అటువైపు చూశాడు. ఎవరో కిటికీ వెనక నల్లని ఆకారం నించుని కిటికీ అద్దాన్ని కొడుతూ ఉంది. శ్యామ్ భయంతో మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి కిటికీ ఓపెన్ చేసి చూశాడు. బయట జోరుగా వర్షం తప్ప మరేం కనపడడం లేదు. కిటికీ క్లోజ్ చేయగానే నిశ్శబ్దంగా ఉండే రూమ్లో శ్యామ్ వెనకాలే ఎవరో దగ్గరగా నిలబడి ఊపిరి తీసుకున్నట్టుగా అనిపించింది. ప్రియ అయి ఉంటుంది అనుకుని వెనక్కి తిరిగి చూడగానే ఏదో భయంకరమైన ఆకారం. ముఖం నిండా పురుగులు పట్టి కళ్ళ నుండి నోటి నుండి రక్తం కారుతున్న ఆకారం కనపడి మాయమైంది. ఇక శ్యామ్ గట్టిగా అరుచుకుంటూ రూమ్లోకి వెళ్ళగానే అక్కడ చూసిన దృశ్యంతో శ్యామ్ ఫ్యూజ్ ఎగిరిపోయింది. తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. అక్కడ ప్రియ తన బట్టలన్నీ విప్పేసి కత్తెరతో తన జుట్టును కత్తిరించుకుంటుంది. శ్యామ్ ప్రియను ఆపడానికి ఎంత ప్రయత్నం చేశాడు. కానీ ప్రియ శ్యామ్ని తోసేసి గట్టిగా అరుస్తూ డ్రెస్సింగ్ టేబుల్కి ఉన్న అద్దానికి మొహాన్ని గట్టిగా కొట్టుకుంటుంది. అలా 4-5 సార్లు అద్దానికి మొహాన్ని కొట్టుకోగానే అక్కడే అలాగే పడిపోయింది. ముఖం మొత్తం చిట్లిపోయింది. అద్దం పెంకులు ముఖానికి గుచ్చుకొని రక్తం కారుతూ చూడడానికి చాలా భయంకరంగా ఉంది. శ్యామ్ ఏం చేయాలో తెలియక భయంతో అక్కడ నిలిచిపోయాడు. తర్వాత కొంచెం ధైర్యం తెచ్చుకొని వెళ్ళి
ప్రియని సముదాయిస్తూ ఉన్నాడు. ప్రియ ఒక్కసారి లేచి అలానే పడిపోయింది. తర్వాత శ్యామ్ తనకి బట్టలు వేసి బెడ్ పైన పడుకోబెట్టాడు. డాక్టర్కి ఫోన్ చేశాడు. సిగ్నల్ రాలేదు. హాల్లోకి రాగానే శ్యామ్ కళ్ళ ముందరే టీవీ ఆన్ అయింది. ఫ్యాన్ తిరుగుతుంది. లైట్ అన్నీ ఆన్ అయ్యాయి. అవన్నీ చూసి శ్యామ్కి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. అప్పుడే బెడ్రూమ్ నుండి ఏదో గొంతు వినపడింది. వెంటనే రూమ్లోకి వెళ్ళి చూడగానే ప్రియ లేచి కూర్చుని ఉంది. కూర్చొని ఏదో మొగ గొంతుతో, ప్రియని నేనెంతగానో ప్రేమించాను, తనంటే పడి చచ్చేవాణ్ణి. ఒకరోజు నేను నా ప్రేమను తనకి చెప్తే అంటూ ఏడుస్తూ, నన్ను చూసి వెళ్ళి నా మొహాన్ని అద్దంలో చూసుకో, నీ ఫేస్ని చూడగానే వాంతికొస్తుంది, వాంతి వాంతి అని చెబుతూ పడిపోయింది. 3 రోజుల క్రితం ప్రియా ఆఫీస్లో తన కొలీగ్ తనకి ప్రపోజ్ చేశాడు. దానికి ప్రియా అందంగా ఉన్నాను అనే పొగర్తో, చీ వెళ్ళి నీ మొహం అద్దంలో చూసుకో, నీ మొహానికి నేను కావాలా, నిన్ను చూస్తేనే వాంతికొస్తుంది అని అందరి ముందర అతన్ని అవమానించింది. ఆ అవమానాన్ని తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని శ్యామ్కి తెలిసింది. అంటే నిన్న రాత్రి వచ్చింది అతను ఆత్మేనా అనుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత. ఆ రోజు నుండి ఇప్పటి వరకు మళ్ళీ అలాంటి సంఘటనలు జరగలేదు. కానీ ప్రియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాక ప్రియా మొహం చాలా మారిపోయింది. మొహం మొత్తం పుచ్చిపోయింది, చాలా వికారంగా. తన ఫేస్ని తానే అద్దంలో చూసుకుని భయపడిపోయేది. తన అందంగా ఉన్నాను అనే పొగరుతో మాట్లాడడం వల్ల తన జీవితమే నరకంలోకి వెళ్ళవలసి వచ్చింది. అందుకే అంటారు, కర్మ ఎవ్వరిని వదలదు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.